ఇక్కడ కేజీ చీరలు కొంటే 1 కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్కి సంబంధించి ముఖ్యంగా చాలా ఆరోపణలు మనకు వినిపిస్తూ ఉన్నాయి. ఇటు సంతోష్ గౌడ్ తన కుటుంబ సభ్యుల కంటే ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నకు తన భార్య పైన అలాగే తన అత్త పైన కూడా ఈ విధంగా దాడి చేశారు, 40 మందితో వచ్చారు అని చెప్పి పోలీసులకి ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు కూడా స్వీకరించట్లేదు. మరి ఎందుకు ఏంటి అని చెప్పి కూడా ఆయన ప్రశ్నించడం జరుగుతుంది. మరొకసారి అసలు వివరంగా తెలుసుకుందాం, ఏం జరిగింది ఏంటి, అసలు ఎందుకు కేసు తీసుకోవట్లేదు. అండ్ ఇటు అమ్మాయికి సంబంధించిన వాళ్ళ మదర్ రూపారెడ్డి మీద కూడా చాలా ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. మరి వీటిలో వాస్తవం ఎంతవరకు ఉందో కూడా తెలుసుకుందాం. రైట్, మీ మదర్ మీద అంటే అప్పులు చేశారని చెప్పి లేకపోతే డబ్బులు తీసుకున్నారని చెప్పి ఇలా చాలా వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించి మీ మదర్ నిజంగానే డబ్బులు తీసుకున్నారా లేకపోతే ఏంటి? మా మమ్మీకి అది ఎవరికైనా ఉంటుంది నార్మల్గా, కొందరికి ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. మమ్మీ ఎంత తీసుకుందో అంతకంటే ఎక్కువనే రీపే చేసింది చాలామందికి. ఒకవేళ అడ్జస్ట్ కాకపోతే అటు ఇటు ఏమైనా లాస్ వస్తే మా మమ్మీ ఏం చేయాలో అన్నీ చేసింది, మాట్లాడుకుంది, అగ్రిమెంట్స్ అన్నీ ఉన్నాయి. కానీ మొన్న వచ్చిన వాళ్ళకి అక్కడ పిఎస్లో ధర్నా చేస్తున్న వాళ్ళకి వాళ్ళెవ్వరికి సంబంధం లేదు, ఒక మనీ ఆంటీకి తప్ప, ఆమెకి తప్ప ఇంకొవ్వరికి సంబంధం లేదు. మొన్న తీసుకున్న వాళ్ళలో వీళ్ళెవరు లేరు, అందరూ ఆ రోజు కావాల్సుకొని మా ఇంటి మీదకి దాడి చేయడానికే 40 మంది మాస్కులు పెట్టుకొని మరణాయుధాలు పట్టుకొని మా ప్రాపర్టీ మొత్తం డ్యామేజ్ చేసి అంతా కావాలని చేసారు. ఇప్పుడు మేము త్రూ కోర్ట్ పోతే అఫ్కోర్స్ మాకు పిఎస్ నుంచి పోయినా ఏదైనా మాకే ఫేవర్ ఉంటుంది, ఎందుకంటే దట్స్ ద ఫ్యాక్ట్. మా ప్రాపర్టీ డ్యామేజ్ అయింది, మా మీద అటెంప్ట్ మర్డర్ అయింది, అన్నీ అయినాయి. సో అంతా మా సైడే ఉంటుంది అన్న ఆలోచనతోటే మా మమ్మీ రెప్యుటేషన్ దెబ్బతీయాలి అని చెప్పి వాళ్ళు మీడియా ముందుకు వచ్చి కావాల్సుకొని రచ్చ చేస్తున్నారు. అండ్ చేసేటోళ్ళు కూడా మా మమ్మీకి తెలిసిన వాళ్ళకి కాల్స్ చేసి మీరు కూడా రండి, మీరు కూడా పిటిషన్ ఇవ్వండి అని చెప్పడం జరుగుతుంది. వాళ్ళందరూ మా మమ్మీకి ఫోన్ చేసి ఇట్లా చెప్తున్నారు, కానీ మా సపోర్ట్ మీకే ఉంటుంది అని చెప్పడం వల్ల వాళ్ళకి ఎటు తోచక మిగతా వాళ్ళని తీసుకొచ్చి పైసలకి ఇచ్చి తీసుకొచ్చి సంబంధం లేని అసలు ఏరియా వాళ్ళు ఎవరో కూడా మాకు తెలీదు, వాళ్ళందరినీ తీసుకొచ్చి రచ్చ చేయడం జరుగుతుంది. మీ మదర్ కూడా చూడలే, మా మమ్మీ చూడలే, మేము చూడలే, ఎవ్వరం చూడలే. వాళ్ళకి మాకు సంబంధం లేదు, వాళ్ళకి మాకు 1 రూపీ ట్రాన్సాక్షన్ కూడా లేదు, వాళ్ళకి మాకు ఏ డీల్స్ లేవు, కావాల్సుకొని చేస్తుంది ఇదంతా. సో నార్మల్గా ఎంతమందికి మీ మమ్మీ ఇంకా మనీ రిటర్న్ పే చేయాల్సి? కొంతమందికి ఉంది, వాళ్ళందరూ పర్సనల్గా మాట్లాడుతున్నారు. మా మమ్మీకి కూడా కన్ఫర్మేషన్ తీసుకున్నారా, వాళ్ళు ఏమైనా మనుషుల్ని పంపించారా లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళనే? వాళ్ళే ఫోన్ చేసి మాకు ఇట్లా పిటిషన్ ఇవ్వడానికి మాకు ఫోన్ చేస్తున్నారు, మమ్మల్ని బెదిరిస్తున్నారు, వచ్చి పిటిషన్ ఇవ్వండి అని. కానీ మేము చెప్పాము మేము రాము అని వాళ్ళు చెప్పారు. మా మమ్మీ కమ్యూనికేట్ అయింది, మాట్లాడింది. అట్లా మా మమ్మీకి ఇంకా స్ట్రాంగ్ ఎవిడెన్స్ వస్తుంది అనే మా మమ్మీని ఈ సెకండ్ సాటర్డే ఉంది, సండే ఉంది, పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయి అని చెప్పి బయటికి రాకుండా, ఇది బయటికి చేయడం వల్ల నేను ముందుకు రావాల్సి వస్తుంది అంత చెప్పడానికి. అండ్ ఆల్రెడీ ఇంత జరుగుతూ ఉంది, 40 మంది వరకు ఇంటి మీదకి వచ్చారు దాడి చేయడానికి. మరి అయితే మీ ఫాదర్ దీని గురించి ఏం రెస్పాండ్ అవ్వనన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. సో మీరేం చెప్తారు? ఖచ్చితంగా మీ ఫాదరే చేయిస్తున్నారు, ఇవాళ మీ అత్తగారి మీద కూడా ఈ విధంగా జనాలు పంపించడం, ఈ టైప్ ఆఫ్ ఇదంతా కూడా క్రియేట్ చేయడం, ఇది నిజంగా మీ ఫాదర్ వెనుకుండి చేయిస్తున్నారంటారా లేకపోతే ఇంకే చేయిస్తున్నారండి? అది మేము ఎవిడెన్సెస్ చూపించాం కదా, అందరికీ చూపించాం, అది చూపించాం, కానీ ఎవరు అది బయటకు చూపించట్లేదు. ఎవిడెన్సెస్ ఉన్నాయి, అది చేశారని ఉంది, కానీ మేము దాన్ని ప్రూవ్ చేయలేకపోతున్నాం కదా, ఉన్నా కూడా ప్రూవ్ చేయలేకపోతున్నాం కదా. బట్ పోలీసులు ఎందుకు తీసుకోవట్లేదు మీ కేసుని? అంటే ఇంత ఎవిడెన్సెస్ మీ ఫాదర్ చేయిస్తున్నారు అని విత్ ఎవిడెన్స్ మీరు చూపించినా కూడా పోలీసులు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? మీకు తెలియదు ఏముందండి, ఇన్ఫ్లుయెన్స్ ఎంతసేపు అన్నీ మేనేజ్ చేయడం. ఓకే, సో మేనేజ్ చేస్తున్నారంటారు, అంతే కదా. ఓకే, సో మీరు పొద్దున కోర్టు దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. సో అక్కడ లాయర్ని మీట్ అవ్వడానికి వెళ్ళినాము, బెయిల్ గురించి అంతే. ఓకే, సో ఏమన్నారు బెయిల్ గురించి? అదే ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి కదా, 3 days ఏమో హాలిడేస్ ఉన్నాయి, దాని తర్వాత చూడాలని చెప్పినారు. ఓకే, సో మీరు మళ్ళీ పోలీస్ కేసు పెట్టే అవకాశం ఏమైనా ఉంటుందా? ఎందుకంటే ఆల్రెడీ మీరు లాయర్ని మీట్ అయ్యారు, లాయర్ మీకు చెప్పే ఉంటారు. మరి ఇప్పుడు మళ్ళీ ఏమైనా కేసు తీసుకునే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఇప్పుడు వాళ్ళు ఎట్లా తీసుకోరండి, అందుకే మేము కూడా చూస్తున్నాము ఎలా ప్రొసీడ్ అవ్వాలని చూసి ప్లాన్ చేస్తాం. సో ఇది ఇక్కడ ప్రెసెంట్ సిచ్యువేషన్. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే లాయర్తో కూడా మేము మాట్లాడుతున్నాం. మరి దీనికి సంబంధించి ఎందుకు కేసు అనేది తీసుకోవట్లేదు ఏంటి అనేది మాకు కూడా తెలియట్లేదు. కాబట్టి డెఫినెట్గా దీని గురించి ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మేము చేస్తాము అని చెప్పి సంతోష్ చెప్పుకొస్తున్నారు. కెమెరామెన్ హరీష్తో గౌతమి రిపోర్టింగ్, హైదరాబాద్. Big TV without fear or favor.